2 గ్లాస్ పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. 10 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా నానబెట్టి పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పప్పు వచ్చి త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ వచ్చి మనకు సేవ్ అవుతుంది. ఆ కాలంలో వచ్చి దగ్గరలో ముందు నానబెట్టేస్తారు. మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మలు, తాతలు, ముత్తాతల కాలంలో ముందు పప్పు నానబెట్టేస్తారు. పప్పు నానబెట్టేసి వాళ్ళు ఎర్రగడ్డలు, టమాటాలు, సామాను ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకుని వచ్చేటప్పుడు పప్పు నానిపోతుంది. ఇలాగ నానబెట్టిన పప్పు చేస్తే చాలా బెనిఫిట్స్, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పప్పు నానబెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకుంటే మనం ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు ఇది నానిపోతుంది. దీంట్లో వచ్చి కంపల్సరీ ఇంగ వేస్తే మంచిది. గ్యాస్ నివారణ. ఎస్, బిస్మిల్లా. వచ్చి ఇంత ముక్క వేసేసినా పర్వాలేదు, గట్టి ఇంకా కరిగిపోతుంది. నేను వచ్చి ఇలా కట్ చేసుకున్నాం అనుకోవద్దు, ఉడికిపోతుంది మన కుక్కర్ కాబట్టి. ఎవరైనా సరే సన్నగా కట్ చేసుకున్నా మన ఆప్షన్, మనకి వీలుని బట్టి. మనం ఈరోజు ట్రై చేస్తుండేది మామిడికాయ పప్పు అండి. మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, సో ఇలా వేసుకుంటే మనం తినే, అది కుక్కర్ కాబట్టి ఉడికి మనం తినే లోపల కొంచెమైనా మనకి తగులుతుంది. మరి చిన్నదిగా అయితే మన ఇష్టమే. నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. బిస్మిల్లా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎంబి కిచెన్. కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. బిస్మిల్లా. ఇంకో వాసన అబ్బలు వస్తుంది. వేసంగా బాగా అక్కడ పెట్టారు. వెల్లుల్లి గడ్డ వచ్చుకుంటావా? వెల్లుల్లి లేదు, పసుపు తర్వాతనే అలా పసుపు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కారం చూసేసి ఒక స్పూన్ కారం. పచ్చిమిరపకాయలు పడ్డాయి కాబట్టి ఒకే స్పూన్. మనం పోపులో వచ్చి ఎండి మిరపకాయలు వేస్తాం కాబట్టి ఒక స్పూన్ చాలు. ఎక్కువైతే కారం అవుతుంది. పప్పు అంటే కమ్మగా ఉండాలి. ఈరోజు మా ఇంట్లో పప్పు చేసింది మా అమ్మ. పిల్లలు సరదాగా చెప్పాలి. మీరు చాలా మామిడికాయలో వాటర్ ఉంటుంది, పప్పులో వాటర్ ఉంటుంది, ఎర్రగడ్డలో వాటర్ ఉంటుంది. ఇదైతే కరెక్ట్గా మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా పోసాము. ఉడికిన తర్వాత కొంచెం తిక్కుగా ఉంటే వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెడితే ఓకే. నీళ్ళు చాలేదు అనుకుంటే, కుక్ అయిపోయి విజిల్ వచ్చిన తర్వాత చాలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి 2 నిమిషాలు పెడితే చాలు. ఇప్పుడైతే ఎక్కువ నీళ్ళు పోసామంటే పొంగి ఖరాబ్ అవుతుంది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బిస్మిల్లా.
బిస్మిల్లా. ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ. మామిడికాయ పప్పు కదా, ఇద్దాం మామిడికాయ. మామిడికాయ పప్పు ఇలాగే ఉండాలి. ఓకే. బిస్మిల్లా. మీడియం పెట్టుకున్నాం. హైలో పెట్టి నూనె వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టాలి. ఎప్పుడు అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు బాగా నూనె కాగాలి. అప్పుడే బాగా పైకి లేస్తుంది వేయంగానే. ఇట్లా వేయాలంటే నూనె బాగా కాలాలి. బిస్మిల్లా. అట్లా ఇట్లా వేయగానే ఎత్తేయాలి, లేదంటే కలర్ మారి. బిస్మిల్లా. వేయించుదామా రెండా? ఆవాలు, జీలకర్ర, ఆనియన్ మోసం వేసుకుంటా. అయినా లాగల లేచిన కానీ పచ్చిమిరపకాయ ఆఫ్ చేసేయాలి. తిరుమల కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసాము.
దూరంగా ఉంది.